తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను అందరినీ కోరుకునేది ఒకటే, అధికార పార్టీ మనది, అభివృద్ధి అనేది అధికార పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని ఎవరు కూడా వృధా చేసుకోకండి. అధికార పార్టీ కోటేసి అభివృద్ధికి బాటేయండి. ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా గానీ చివరికి వచ్చేసరికి రేపు ఇంద్రమ్మ ఇల్లు పెట్టాలన్నా, మన కంకర బోస్ వదిలేసిన రోడ్లు చేపియాలన్నా, కొత్త రోడ్లైనా, సైడ్ డ్రైన్లైనా, స్తంభాలను తీపడం, కరెంటు సమస్యలవైనా, నీళ్ళవైనా ఏదున్నా గానీ అధికార పార్టీతోటే సాధ్యమవుతుంది. వేరే వాళ్ళు గెలిచినా నా దగ్గరికి రాలేరు, అడగలేరు. కాబట్టి మన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రజాప్రతినిధులుగా రిప్రజెంట్ చేయగలుగుతారు నా దగ్గరకు వచ్చి. మీరు అందరు కూడా చూస్తున్నారు, ఈ 2 ఏళ్లలో తొర్రూరు టౌన్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. మరి అధికార పార్టీ కోటేసి అందరు కూడా రేపు రాబోయే ఇంద్రమ్మ ఇల్లు అయినా ఏవైనా అన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి పెట్టిస్తామని మాటిస్తున్నా. అట్లనే మన మినిస్టర్ గారు కూడా తొర్రూరు టౌన్ దత్తత తీసుకున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఎవరు ఎన్ని కలిబుల్లి కబుర్లు చెప్పినా, ఎవరేం చేసినా లాస్ట్కి డెవలప్మెంట్ చేసేది, ఈ 3 ఏళ్లలో డెవలప్మెంట్ చేసేది అధికార పార్టీ తరఫునే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ ఓటేయాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. తొర్రూరు గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. మరొకసారి చెప్తున్నాం, అందరూ కూడా 11వ తారీఖున మీరందరూ చేతి గుర్తుకేయాలని కోరుకుంటున్నాం.